की जय. అవతార్ మెహర్ బాబా की జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లీవ్ అనే గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా మనం చదువుకుంటూ ఉన్నాం. వై హ్యావ్ యూ డ్రివెన్ మీ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అనేటువంటి చాప్టర్లో మనము ఎరిచ్ సిడి దేశ్ముఖ్ గురించి పరిచయం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఆగాం. ముఖ్యంగా గోడ మీద ఆ పిడకలు చూసి ఆశ్చర్యంతో ఆవు అక్కడికి వెళ్ళి గోడ మీద పేడ ఎలా వెయ్యగలిగింది అంటే అంత అమాయకుడు కూడా ఆ ప్రొఫెసర్లోనే ఉంటూ ఉండేవాడు అని ఎరిచ్ చెప్తూ ఉన్నాడు. ఐ హెర్డ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ that when he would be giving a lecture, suddenly he would just stop in the middle of his talk. I heard from some of his students that when he would be giving a lecture, suddenly he would just stop in the middle of his talk and look in a certain book. అలాగే ఆయన విద్యార్థులు కొంతమంది దగ్గర నుంచి ఒక విషయాన్ని నేను విన్నాను అంటే ఎరిచ్ మాటల్లో చెప్తున్నాడు. అతను ఉపన్యాసం ఇస్తూ 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 మధ్యలో గబుక్కున ఒక పుస్తకం తెరిచి ఆ పుస్తకంలో తదేకంగా చూస్తూ ఉండేవాడు. ద బాయ్స్ టేకింగ్ హిస్ క్లాస్ వర్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్ బికాస్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ జస్ట్ వన్స్ బట్ ఎవ్రీ టైమ్ హీ వాజ్ లెక్చరింగ్. అయితే అతని విద్యార్థులు ఈ లెక్చర్ వింటూ వింటూ చాలా కుతూహలం ఉండేది వాళ్ళలో. ఏమిటిది అస్తమానం ఇతను ఇలా మధ్యలో లెక్చర్ ఆపేసి ఆ బుక్ ఓపెన్ చేసి ఆ ఫోటో చూస్తాడు అని ఆతృత పడుతూ ఉండేవారు. దే వుడ్ ట్రై అండ్ సీ వాట్ ఇట్ వాజ్ దట్ క్యాప్చర్డ్ హిజ్ అటెన్షన్. అసలు ఏమిటో అతనికి అతని అంత ఆకర్షణ వచ్చే వస్తువు ఏమిటో అని కనుక్కోవాలి అని ఆరాటపడేవారు వాళ్ళు. ఫైనల్లీ వన్ ఆఫ్ ది బాయ్స్ టోల్డ్ ది అదర్స్ that he had caught glimpse of a photograph inside the book. ఒక కుర్రాడు మొత్తానికి పసిగట్టేశాడు. ఆ పుస్తకంలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో వంక అతను తదేకంగా చూస్తూ ఉన్నాడు అని మిగిలిన వాళ్ళందరికీ చెప్పాడు. సో అట్ ది నెక్స్ట్ లెక్చర్ వన్ ఆఫ్ ది బాయ్స్ స్టూడ్ అప్ అండ్ సెడ్. సరే ఈ విషయం తెలిసిపోయాక తర్వాత క్లాసులో సిడి దేశ్ముఖ్ గారు రాగానే ఈ ఈ పిల్లవాడు నుంచొని ఇలా అడిగాడు, సార్ we have a query. Please show us the picture of the girl you are in love with. అతను అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా మాకు ఒక ప్రశ్న ఉంది మీ దగ్గర తెలుసుకోవాలని. అదేంటంటే మీరు అంతగా ప్రేమించే ఆ అమ్మాయి ఫోటో ఒక్కసారి మాకు చూపించాలి అన్నాడు. గర్ల్ అమ్మాయా అన్నాడు దేశ్ముఖ్. ఎస్ సార్, ద వన్ హూస్ ఫోటోగ్రాఫ్ యూ కీప్ స్టేరింగ్ ఎట్ డ్యూరింగ్ ద లెక్చర్. అవునండి, ఆ ఫోటోయే. మీరు లెక్చర్ మధ్యలో ఆ లెక్చర్ ఆపేసి ఆ బుక్లో చూస్తూ ఉంటారే ఆ అమ్మాయి ఫోటో కావాలి అన్నాడు. ఇట్స్ నాట్ ఎ గర్ల్, దేశ్ముఖ్ చెప్తున్నాడు. ఆ ఫోటో అమ్మాయిది కాదు సుమా. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ మ్యాన్ అండ్ హీ షోడ్ దెమ్ ద ఫోటో ఆఫ్ బాబా. అది ఒక అమ్మాయి ఫోటో కాదు, ఒక పురుషుని ఫోటో. ఇదిగో చూడండి అని బాబా ఫోటో చూపించాడు అందరికీ. I was not in his college because I was attending science college. ఇతను ఫిలాసఫీ సబ్జెక్ట్ చెప్తూ ఉండేవాడు కాబట్టి ఆ క్లాసులకు నేను వెళ్ళేవాడిని కదా అంటే ఎరిచ్ చెప్తున్నాడు. ఎరిచ్ సైన్స్ స్టూడెంట్ ఇతను. బట్ ఐ హైడ్ మెనీ స్టోరీస్ అబౌట్ దిస్ ప్రొఫెసర్ ఫ్రమ్ హిస్ స్టూడెంట్స్. కానీ అతని విద్యార్థులు కథలుగా చెప్పుకుంటూ ఉంటే దేశ్ముఖ్ గురించి అనేక వింత వింత విశేషాలు వినేవాడిని నేను. రియల్లీ దేశ్ముఖ్ was madly in love with Baba and truly a guileless individual. నిజం చెప్పాలంటే పిచ్చి ప్రేమ దేశ్ముఖ్కి బాబా అంటే. చాలా నిష్కపటమైనటువంటి వ్యక్తి. నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోందండి. అంటే అతని అమాయకత్వం బాబాకు కూడా చాలా చాలా వినోదం కలిగిస్తూ ఉండేది. మండలి వాళ్ళు ఆట పట్టిస్తూ ఉండేవారు దేశ్ముఖ్ని.
ఆ సందర్భం ఒక్కటి మీకు మనవి చేస్తారు. కొంతకాలంగా బాబా ఏకాంత వాసంలో ఉన్నారు. బహుశా బాబా గురుప్రసాద్‌లో ఉన్నారనుకుంటా. సో, కొన్ని వారాలు పాటు ఎవరికీ బాబా దర్శనం లభించలేదు. సో, దేశ్‌ముఖ్ కూడా చాలా కాలం తర్వాత ఆవేళ వస్తున్నాడు అని కబురొచ్చింది. బహుశా ఉత్తరం రాశాడో, మరి ఎవరితోనో కబురు పంపించాడో. బాబా అన్నారు, "దేశ్‌ముఖ్ వస్తున్నాడు చాలా కాలం తర్వాత. వాడిని మనం ఆట పట్టించాలి ఈవేళ" అన్నారు. ఎవరితో? తన మండలి వాళ్ళు, పురుష మండలి వాళ్ళతో. సరే, ఇలా బాబా అనుకుంటూ ఉండగానే బొంబాయికి చెందిన ఒక సంపన్నుడు ఒక పెద్ద బుట్ట నిండా పళ్ళు తీసుకొచ్చాడు. అతను సంపన్నుడు కాబట్టి కొంచెం ఖరీదైన పళ్ళు, ఓ బుట్ట కూడా చాలా అలంకరణతో ఉంది. దానికి పైన పెద్ద సిల్క్ క్లాత్ ఉంది. అది కప్పేస్తూ లోపల ఈ బుట్టలో పళ్ళు ఉన్నాయి. సరే, అతను వెళ్ళిపోయాడు. బాబా అన్నారు, "ఈ పళ్ళన్నీ తీసి దీని లోపల ఒక మీడియం సైజు దోసకాయ సైజు ఒక బండరాయి పెట్టి, మళ్ళీ సిల్క్ క్లాత్ కప్పేసి నా పక్కన పెట్టు" అన్నారు బాబా. అంటే ఇది గిఫ్ట్ కింద దేశ్‌ముఖ్‌కి ఇద్దాం వాడొచ్చాక. చూద్దాం వాడు ఎలా ప్రతిస్పందిస్తాడో అన్నారు బాబా. సరే, దాన్ని ఆ పక్కనే ఉంచారు. కాసేపటికి దేశ్‌ముఖ్ వచ్చాడు. బాబా కన్ను కొట్టారు. బాబా ఇలా ఆట పట్టించడంలో చాలా నేర్పరి బాబా. వచ్చేటివాడు, "మీరు రెడీగా ఉండండి" అన్నారు బాబా ఆట పట్టించడానికి. అతను రావడం బాబాకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకని, ఇన్నాళ్ళయిపోయింది నా తండ్రిని చూసి అని అలాగ కళ్ళ నీళ్లు పెట్టుకొని అలా చూస్తూ బాబా ఎదురుగా కూర్చున్నాడు. వెంటనే బాబా అన్నారు, "ఇదిగో, ఇదిగో వీడికి ఈ గిఫ్ట్ ఇచ్చి ఎరేచ్" అని సౌజ్ఞ చేశారు. ఎరేచి తెచ్చి, "ఇదిగో బాబా నీకు గిఫ్ట్ ఇస్తున్నారిది" అని దేశ్‌ముఖ్ పక్కనే పెట్టాడు. దానికేసి చూడలేదు అసలు దేశ్‌ముఖ్. బాబా మొహం వైపే చూస్తూ కూర్చున్నాడలా. బాబా మళ్ళీ రిచ్ వైపుకి కన్ను కొట్టారు. "ఏదో ఒకటి చేసి వాడిని మాట్లాడించండి. అలా వదిలేస్తే మన వినోదం పోద్దే" అన్నారు బాబా. సరే, నెమ్మదిగా ఎరీచ్ అన్నాడు, "బాబా స్వయంగా అంత గిఫ్ట్ నీకిస్తే అది చూడకుండా నువ్వు వేరే పని చేస్తావేంటోయ్? ఏమనుకుంటారు బాబా?" అన్నాడు. అయ్యో! పొరపాటయిపోయింది అని నెమ్మదిగా లేచి ఆ సిల్క్ క్లాత్ తొలగించి ఆ బండరాయిని చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ ఆనంద బాష్పాలు కారుస్తూ ఆ బండరాయిని నెత్తి మీద పెట్టుకొని బాబా సోఫా చుట్టూ డాన్స్ కట్టడం మొదలుపెట్టాడు. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. వీళ్ళేదో అతన్ని ఆట పట్టిద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు షాక్‌లోకెళ్ళిపోయారు. ఇదేంటిది, వీడిలా డాన్స్ కడుతున్నాడు అని. బాబా అడిగారు, "ఎందుకో అలా డాన్స్ కడుతున్నావని?" బాబా అతనన్నాడు, సిడి దేశ్‌ముఖ్, "నీవు ఒక పండు ఇచ్చుంటే ఒక పూట తినేసేవాళ్ళం. అది జీర్ణం అయిపోయేది. నువ్వొక స్వీట్ ఇచ్చుంటే అది కూడా ఒక పూటలో తినేసేవాళ్ళం. ఈ శిలను ఇవ్వడం ద్వారా తరతరాలుగా నా వంశం ఇది తండ్రి ఇచ్చిన బహుమానం అని దాచుకునేటువంటి అంత గొప్ప ఆలోచన చేసి ఇచ్చావు ప్రభు. నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పను" అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, "దట్ ఈస్ దేశ్‌ముఖ్." చూసారు కదా! దేశ్‌ముఖ్ అంటే అతని ప్రేమ ఎంత గొప్పదో అని. అది అంత అమాయకుడు, ప్రేమికుడు కూడా. I remember later when Deshmukh would come and visit Baba, he would be frightened of the must. ఇరే చెప్తూ ఉన్నాడు. తర్వాత చాలా సార్లు దేశ్‌ముఖ్ బాబా దగ్గరకు వస్తూ ఉండేవాడు కదా! అయితే మస్తులంటే చాలా భయంగా ఉండేది దేశ్‌ముఖ్‌కి. అది గమనించాను నేను. హి వాస్ అఫ్రైడ్ దట్ హి మైట్ గెట్ స్లాప్. ఎవరో ఒక మస్తు పట్టుకొని చాచి లెంపకాయ కొడతాడేమో నన్ను అని భయపడుతూ ఉండేవాడు. Yet, being a doctor of philosophy, he was also very curious and he would drive us crazy with all his questions. కానీ అతను పీహెచ్‌డీ ఫిలాసఫీలో. పీహెచ్‌డీ వాడికి ఎంతసేపు ఈ ప్రొఫెసర్‌లకి కుతూహలం ఎక్కువుంటుంది. ప్రశ్నలు అదేంటి? ఇదేంటి? 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 ఈ ప్రశ్నలతో మమ్మల్ని సతాయిస్తూ ఉండేవాడు దేశ్‌ముఖ్ వచ్చినప్పుడల్లా. హి వుడ్ నాట్ లెట్ అస్ అలోన్ ఫర్ ఎ మినిట్. ఒక్క నిమిషం కూడా మా పనులు చేసుకోవడానికి మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈవెన్ వైల్ వి వర్ ఈటింగ్, మేము ఆహారం తింటున్నప్పుడు కూడా వచ్చి కూర్చునేవాడే. "ముందు నాకు ఈ డౌట్ చెప్పు" అనేవాడు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వెన్ హి వుడ్ కమ్ ఫర్ హిస్ వెకేషన్, హి వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అస్ అండ్ ప్లై అస్ విత్ క్వెషన్స్.
ఇక ప్రతి సంవత్సరం అంతే, ముఖ్యంగా వేసవి నెలల్లో అతని కాలేజీ సెలవులు కదా ప్రొఫెసర్‌కి. అప్పుడైతే మరీని. ఇక తన ప్రశ్నలతో విసిగించి సతాయిస్తూ ఉండేవాడు మమ్మల్ని. హి వుడ్ జస్ట్ బీ ఆన్ అవర్ చెస్ట్ ది ఎంటైర్ టైమ్ హి వాస్ హియర్. మాతో పాటు అక్కడ మేరాజాద్‌లో గాని, గురుప్రసాద్‌లో గాని ఉన్నప్పుడల్లా ఇంచుమించు మా గుండెల మీద కుంపట్లాగా ఉండేవాడు. అలా కూర్చొని ఉండేవాడంతే. అండ్ వీ హాడ్ వర్క్ టు డు. మాకేమో బోలెడు పనులుండేవి, మిగిలిన పనులు. అవన్నీ చేసుకోనీయకుండా ఇతనికి ఆన్సర్‌లు చెప్పడంతోటే మాకు సరిపోతూ ఉండేది. ఆల్ ది మండ్లీ వర్ జస్ట్ ఫెడ్ అప్ విత్ హిస్ ఈగర్‌నెస్ టు నో ఎవ్రీథింగ్. ప్రతి విషయం కావాలి అతనికి. ఏది విడిచిపెట్టడు. అంచేత మండలి వాళ్ళందరూ కూడా ఇంకా విసిగిపోయారు ఇతనితోటి. సో వన్ టైమ్ బిఫోర్ హి అరైవ్డ్ వి సాట్ టుగెదర్ అండ్ డిసైడెడ్ వీ హ్యాడ్ టు డూ సంథింగ్ టు కీప్ హిమ్ అవే ఫ్రమ్ అస్. ఇక అతను రేపు వస్తాడనగా మేమందరం కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అమ్మో! వీడు తినేస్తున్నాడు మమ్మల్ని. ఏదో ఒకటి చేద్దాం మనం. వీడిని మాత్రం దూరంగా పెట్టకపోతే మనం మనం దైనందిన కార్యకలాపాలన్నీ దెబ్బతినేస్తున్నాయి. మనం ఏదో చెయ్యాలి అని ఆ మీటింగ్‌లో చర్చించుకున్నాం. వీ మేమంతా, దట్ ఈస్ డాంకిన్, పెండు, మైసెల్ఫ్, బెయిదిల్, గుస్తాజీ, కాకబేరియా అండ్ బాబు హూ హాడ్ జస్ట్ అరైవ్డ్ థాట్ ఆఫ్ ఎ ప్లాట్. అది. ఇక బాబు ఈ మధ్యనే వచ్చాడు. మా మధ్యకి చేరాడు. డాంకిన్, పెండు, ఎరిచ్, బైదిల్, గుస్తాజీ, కాకబేరియా, బాబు వీళ్ళందరూ ఒక ఓ పెద్ద ప్లాన్ ఏశారు వీళ్ళు. We knew that although Dr. Deshmukh was an intelligent person, he would become easily intimidated by a few harsh words or some little provocation. అది. దేశ్ముఖ్ ఎంత తెలివైన వాడైనప్పటికీ కూడా కొన్ని పరుషమైన మాటలు మాట్లాడగానే అతను వెంటనే ఆందోళనకి గురైపోతాడు. చిన్న రెచ్చగొట్టగానే ఆందోళనకి గురైపోతాడు. వి డిసైడెడ్ దట్ ద ఓన్లీ వే టు డ్రైవ్ హిమ్ ఔట్ వుడ్ బి టు ఫ్రైటన్ హిమ్. సో హి వుడ్ నాట్ వాంట్ టు కమ్ నియర్ అస్. మనం ఎలాగో అలాగా భయపెట్టాలి అతన్ని. అమ్మ వీళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం నేను దొరికిపోతానురా బాబు అనేటువంటి భయం. అసలు మనల్ని సమీపించడానికే భయపడేలాగా ఏదైనా చెయ్యాలి మనం అనుకున్నారు. హౌ టు డూ దిస్? మరి ఎలా భయపెట్టాలి అతన్ని? So the thought came to us that the best way to frighten him is to pretend that we are జలాలి మస్. అతనికి మస్తులంటే భయం కదా! అంచేత మనము జలాలి మస్తులైపోయినట్టుగా నటిద్దాం. ఇంక దగ్గర రాడు అతను. మస్తులంటే భయం. జలాలి అంటే మంచి ఫైరీ అనమాట. ఉగ్ర నరసింహంలాగా ఉండేటువంటి మస్తులు. యాహ్! And it was not difficult to make him believe this, because all the time he would ask Baba on our behalf to let his grace descend on us. అతనెప్పుడు పాపం బాబా దగ్గరికి బాగా చనువు ఉండేది కదా! బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు బాబాతో అనేవాడు, "బాబా, పాపం ఆ మండలి వాళ్ళని చూడవయ్యా! ఇన్నేళ్ల బట్టి అలాగా నీ సేవలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు కదా! వాళ్ళకి ఏదో నీ గ్రేస్ చూపించు మరి. వాళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిపోయేలా చెయ్యి వాళ్ళని" అని మా తరపున బాబాని ప్రాధేయపడుతూ ఉండేవాడు. అంచేత సులభంగానే నమ్మించొచ్చు. ఓహో! మమ్మల్ని మస్తు చేసేసాడు అనగానే ఒప్పుకుంటాడతను ఆ విషయం. యాహ్! బాబా హి వుడ్ సే, "దీస్ పీపుల్ హావ్ బీన్ విత్ యూ ఫర్ ఇయర్స్ నౌ. లెట్ యువర్ గ్రేస్ డిసెండ్ ఆన్ దెమ్." అదే. ఏళ్ల తరబడి నీ దగ్గరున్నారు. నీ దయని కురిపించు ప్రభువు వాళ్ళ మీద అని అడిగేవాడు. బాబా వుడ్ రిప్లై, "మై గ్రేస్ ఈజ్ ఆన్ దెమ్. దట్ ఈస్ వై దే ఆర్ అలైవ్. వాట్ మోర్ డు యూ వాంట్?" బాబా అతనికి సమాధానం చెప్పేవారు. "నా కృప ఎప్పుడూ వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టే వాళ్ళింకా సజీవంగా ఉన్నారు వాళ్ళు. కదా! ఇంకింతకంటే ఏం కావాలి?" అనేవారు. సో నోయింగ్ దిస్, వి థాట్ ఆఫ్ ఎ ప్లాన్ ఇన్ విచ్ వి వుడ్ బికమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్. అది. అంచేత మనం అందరం రకరకాల మస్తులుగా, అంటే ఒకడు జలాలి, ఒకడు జమాలి, ఒకడు మహబూబి రకాలున్నాయి మస్తుల్లో. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క మస్తుగా మనం నటిద్దాం అని డిసైడ్ చేసుకున్నాం. ద మోస్ట్ జలాలి మస్ట్ వాజ్ డాంకిన్. అందరికంటే ఉగ్ర నరసింహుడైన మస్తు విలియం డాంకిన్. వీళ్ళ ప్లాన్ ప్రకారం. హి డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ విత్ డాగర్స్ అండ్ నైవ్స్. అతను బాకులు, కత్తులు ఇవన్నీ పెట్టుకున్నాడతను తన కూడా. And since he was a member of the Alpine Club, he had a nice pickaxe and carried it in one hand. అది.
అతను ఏదో ఒక కొండలెక్కేటువంటి ఒక క్లబ్‌లో మెంబర్ ఆర్మీలో చేసేవాడు కదండీ అతను. ఆ! అంచేత అతని దగ్గర ఒక గొడ్డలి లాంటిది కూడా ఉండేది అతని సూట్ కేస్‌లో. అది కూడా చేత్తో పట్టుకొని ఉన్నాడు. విచ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ హి వుడ్ బ్రాండిష్ థ్రెటనింగ్‌లీ ఫర్ దేశ్‌ముఖ్‌స్ బెనిఫిట్. దాన్ని గాల్లో ఇలా ఇలా ఊపుతూ ఉండేవాడు. దేశ్‌ముఖ్‌ని చూసినప్పుడు అంటే నేను ఎవడిని కొట్టేస్తానో, ఎవడిని నరికేస్తానో తెలీదు సుమా అన్నట్టుగా. సమ్‌వన్ ఎల్స్ వుడ్ బి ఎన్ ఎలూఫ్ మస్ట్. ఇంకొకడు ఒంటరిగా ఒక మూల కూర్చొని ఉండేటువంటి మస్తు. మరొకడు. అండ్ ఐ వాస్ ఏ మైల్డ్ మస్ట్. నేనేమో జమాలి మస్ట్ అంటే ఇరైచి. అంటే శాంత స్వభావం. ఆలీషా ఉండేవాడు కదా! అలాగనమాట. బట్ వాట్ టు డూ వెన్ వి ఆర్ విత్ బాబా? మరి బాబా దగ్గర మన డాన్సులు కుదరవు కదా! మరి అక్కడేం చేద్దాం అని ఆలోచించారు. వి కాంట్ ఫూల్ హిమ్. బాబాని మనం ఎప్పుడూ ఆట పట్టించలేం మనం. వీ హ్యావ్ టు ఫంక్షన్ నార్మల్లీ వెన్ బాబా కస్. బాబా రాగానే మనం మామూలుగానే మనం బిహేవ్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు. సో వీ టోల్డ్ బాబు. బాబుతో మేము ఇలా చెప్పాం. లుక్ హియర్, డూ వన్ థింగ్, బీ ఆన్ వాచ్ అండ్ బిఫోర్ హీ కెన్ అప్రోచ్ ఎనీ ఆఫ్ అస్ యూ యూజువల్లీ స్పీక్ టు హిమ్. అది. ఇక బాబు అందరిలో కుర్రవాడు. కొత్తగా వచ్చినవాడు. వీళ్ళందరూ బాబుతో చెప్పారు. "నువ్వు వాడొస్తున్నాడు అనగానే ముందు వాడితో మాట్లాడి మాకు ఉప్పు అందించాలి నువ్వు. వచ్చేస్తున్నాడు వాడు" అని అన్నారు. వి న్యూ ద దేశ్‌ముఖ్ వాస్ టు అరైవ్ వైల్ బాబా వాస్ ఆన్ ది విమెన్ సైడ్. సో ఇన్ ద మీన్ టైమ్ వి వుడ్ గెట్ డ్రెస్డ్ అప్ యాస్ మస్ట్. మా ప్లాన్ ప్రకారము వాడు ఫలానా టైంకి ఏ 9కో వస్తాడు ఉదయం. 9-10 వరకు బాబా స్త్రీ మండలి వాళ్ళ మధ్యలో కూర్చొని ఉంటాడాయన. అంచేత ఈ గంట సేపు మనం మేకప్‌లేసేసుకొని వీడిని ఆట పట్టించాలి అని అనుకున్నారు వీళ్ళు. బాబు వాస్ టు యాక్ట్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బాబూజీని మాత్రం నువ్వు మామూలు బాబూజీలాగే ఉండు. నువ్వేం వస్తువుగా ఉండకు నువ్వు. ఎందుకంటే మధ్యలో వారధిగా ఉండాలి కదా అతను. సో వెన్ డాక్టర్ దేశ్‌ముఖ్ అరైవ్స్ హి గ్రీట్స్ హిమ్ వార్మ్‌లీ. దేశ్‌ముఖ్ రాగానే ఆ! జై బాబా బాగున్నారా? అని మామూలుగానే పలకరించాలి బాబూజీ. డాక్టర్ యువర్ వర్డ్స్ హావ్ కమ్ ట్రూ. అతను ఇలా చెప్పాలనమాట. డాక్టర్ అంటే ఆయన పీహెచ్‌డీ కదా! పీహెచ్‌డీ అది. డాక్టర్ గారు మీరు మీరు అనుకున్న మాటలు అయి యథార్థం అయిపోయినాయి సుమా! బాబాస్ గ్రేస్ హాస్ డిసెండెడ్ అపాన్ ది మండ్లీ. మండలి వాళ్ళ మీద బాబా కరుణ ప్రసరించింది. దే హావ్ బికమ్ మస్. వాళ్ళు మస్తులైపోయారు. But it is a very special kind of grace because as long as Baba is present, they behave normally. But as soon as he leaves, they are must. కానీ బాబా ప్రేమ చాలా ప్రత్యేకంగా ప్రసరించిందండోయ్ వాళ్ళ మీద. బాబా సమక్షంలో వాళ్ళు మామూలుగా ఉంటున్నారు. బాబా ఇలా వెళ్ళిపోగానే ఆయన సన్నిధానం నుంచి వెళ్ళిపోగానే వీళ్ళు మస్తులైపోతున్నారు. ఇది విచిత్రం మీరు గమనించాలి అని చెప్పాడు. సో డోంట్ గో టూ క్లోజ్ టు దెమ్ వెన్ బాబా ఈస్ నాట్ దేర్. ఇక బాబా అక్కడ లేకుండా మీరు ఆ మస్తులు వీళ్ళది ఈ మండలి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. బాబా ఉన్నప్పుడు పర్లేదు వాళ్ళు. జాగ్రత్తగా ఉంటారు. కానీ బాబా లేనప్పుడు మాత్రం వాళ్ళు జలాలి. చాలా కోపంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళడం మంచిది కాదు. దే ఆర్ రాదర్ డేంజరస్. వాళ్ళ దగ్గరికెళ్ళడం ప్రమాదం కూడా సుమా అని చెప్పాడు. వి డ్రెస్డ్ అవర్‌సెల్వ్స్ ఇన్ ర్యాగ్స్. మేమంతా ఏవో మాసిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఇలాంటివన్నీ వేషాలేసుకొని మేము మస్తులతో చాలా చూసాం కదా! ఐ ట్రైడ్ వైర్స్ అరౌండ్ మై బాడీ. కొన్ని వైర్లు తెచ్చుకొని చుట్టేసుకున్నాడు. పీక చుట్టూ, బాడీ చుట్టూ. అండ్ వోర్ లాక్స్ అండ్ అదర్ జంక్. అలాగే కొన్ని తాళం కప్పులుంటే ఆ వైర్లకేసేసాడు ఇలాగ. ఏదో ఆ చెత్త చెదారం అంతా మీద వేసుకున్నాడు. అండ్ గ్రంటెడ్ అండ్ బిహేవ్డ్ అబ్నార్మల్లీ. ఏదో చికాకు పడుతున్నట్టుగా, మొరుగుతున్నట్టుగా, అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఐ యూజ్డ్ టు స్మోక్ ఎ లాట్. ఈ రోజుల్లో నేను ఎక్కువ సిగరెట్ కాలుస్తూ ఉండేవాడిని. ఈ కథలు తర్వాతొస్తాయి మనకి. ఇరిచ్ కూడా చెప్పాడు. అతను సిగరెట్ ఎలా అలవాటయింది, అది ఎలా పోయింది ఇదంతా. సో, ఐ బ్లూ స్మోక్ ఇన్ హిస్ ఫేస్. దేశ్‌ముఖ్ రాగానే ఆ సిగరెట్ ఎలిగించి అతని మొహం మీద పొగ ఊదేవాడిని. వెనెవర్ హి కేమ్ నియర్. సో, హి వుడ్ జస్ట్ రన్ అవే ఫ్రమ్ మీ. అంచేత నా దగ్గర నుంచి పారిపోతూ ఉండేవాడు దేశ్‌ముఖ్. అదర్ మండలి ఓర్ బ్యాంగిల్స్. మిగిలిన మండలి వాళ్ళు చేతులకి గాజులేసుకునేవారు. అండ్ పెక్యూలియర్ హ్యాట్స్. రకరకాల వింత టోపీలు పెట్టుకునేవారు. అండ్ వి ఆల్ లుక్డ్ ఫెరోషియస్. మేమందరం కూడా ఉగ్ర నరసింహంలాగా మొహాలు పెట్టి ఉండేవాళ్ళం. వి వుడ్ స్టేర్
ఆఫ్ ఇంటూ స్పేస్ వెన్ ఈ స్పోక్ టు అస్. అతని దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడితే మేము ఆకాశంలోకి అలా చూస్తూ ఉండేవాళ్ళం. ఏదో శూన్యంలోకి చూస్తున్నట్టుగా. ఆర్ సడన్‌లీ టర్న్ ఆన్ హిమ్ అండ్ స్టార్ట్ అబ్యూజింగ్ హిమ్ ఆర్ రన్ ఆఫ్టర్ హిమ్. లేకపోతే అతనికేసి చూసి తిట్టడం మొదలెట్టేవాళ్ళం అతన్ని. అతను తరవడం కూడా మొదలుపెట్టేవాళ్ళం. ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రేంజ్ బిహేవియర్ వి ఇండల్జర్ ఇన్. అన్ని రకాల వింత ప్రవర్తన వీళ్ళు చేసేవారు. ఇన్ దోస్ డేస్ సమ్‌వన్ వుడ్ డోల్ ఔట్ ద ఫుడ్. ఆ రోజుల్లో ఎవడో ఒకడు ఆహారం పట్టుకొచ్చి వడ్డిస్తూ ఉండేవాడు. అండ్ వీ వుడ్ జస్ట్ సిట్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ స్క్వాట్ అండ్ ఈట్ అవర్ మీల్. మేమంతా నేల మీద చుట్టూ కూర్చొని అతను వడ్డిస్తూ ఉంటే అది తినేవాళ్ళం మేము. డాక్టర్ దేశ్ముఖ్ వుడ్ ఈట్ విత్ అస్. దేశ్ముఖ్ కూడా మాతో పాటు మా పక్కన కూర్చొని తినేవాడు. సడన్‌లీ పెండు స్టార్టెడ్ స్టీరింగ్ ఎట్ దేశ్ముఖ్ అండ్ దెన్ వితౌట్ ప్రొవొకేషన్ త్రూ హిజ్ ఫుడ్ ఎట్ హిమ్. పెండు ఏం చేశాడు, ఇలాగ తీక్షణంగా దేశ్ముఖ్ ముఖంకే చూసి తన ప్లేట్‌లో ఉన్న ఇంత అన్నం తీసి అతని మొహం మీదకి విసిరేసాడు, దేశ్ముఖ్ మొహం మీదకి. దేశ్ముఖ్ గాట్ సచ్ ఎ ఫ్రైట్ దట్ హి టుక్ హిస్ ప్లేట్ అండ్ రాన్ అవే విత్ ఇట్. దేశ్ముఖ్ తన ప్లేట్ పట్టుకుని పరిగెత్తి పారిపోయాడు దూరంగా. హడలిపోయాడు. ఆల్దో ఇన్వర్డ్‌లీ దేశ్ముఖ్ వాస్ ప్లీజ్డ్ అబౌట్ అవర్ స్టేట్, హి వాస్ నాట్ రియల్లీ హ్యాపీ అబౌట్ ద చేంజెస్ దట్ హాడ్ కమ్ ఓవర్ అస్. నిజానికి దేశ్ముఖ్ చాలా సంతోషంగా ఉన్నాడు. హమ్మయ్య! బాబాయ్ ఇన్నాళ్ళకి మండలి వాళ్ళని ఆధ్యాత్మికంగా పురోగమింప చేశాడు. వీళ్ళంతా భౌమికల్లో మస్తులైపోయారు అని ఒక పక్క ఆనందం. ఇంకో పక్క ఇప్పటిదాకా నాకు మిత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికే నాకు భయమేసే పరిస్థితి వచ్చింది అని చింతించేవాడు. నౌ హి కుడ్ నాట్ ఎంబ్రేస్ అస్. ఇదివరకు పాపం రాగానే మమ్మల్ని ఆలింగనం చేసుకునేవాడు. ఇప్పుడు మమ్మల్ని చూసి భయపడుతున్నాడు. కనుక ఆలింగనం చేసుకోలేకపోతున్నాడు. అండ్ దిస్ మేడ్ హిమ్ ఫీల్ అన్‌కంఫర్టబుల్. పాపం ఆ ఆలింగనం మిస్ అవ్వడం చాలా అసౌకర్యంగా ఉంది అతనికి. యాస్ సూన్ యాస్ ది బెల్ వుడ్ రింగ్ వి హాడ్ టు ప్రిపేర్ అవర్‌సెల్వ్స్ ఫర్ బాబాస్ ఇమ్మినెంట్ అరైవల్. ఇక బాబా తన గదిలో బయలుదేరి వస్తున్నారు అనగానే ఒక బెల్ కొట్టేవారు. అప్పుడు మేము రెడీ అయిపోయి బాబా దగ్గర ఉండడానికి సిద్ధం అవ్వాలి. డాక్టర్ దేశ్ముఖ్ న్యూ దట్ వాస్ ది రొటీన్. అది. దేశ్ముఖ్‌కి మా రొటీన్ అంతా తెలుసు. సో, వి చేంజ్డ్ అవర్ క్లోత్స్. గబగబా మా వేషాలన్నీ తీసేసేవాళ్ళం మేము. గ్రాడ్యువల్లీ బికమ్ మోర్ లివింగ్. మామూలయిపోయేవాళ్ళం. నార్మల్ ఇన్ అవర్ బిహేవియర్. మా ప్రవర్తన కూడా మామూలు ఈ రీత్యా ఎలా ఉండేవాడో అలాగే ఉండేవాడు. బయటోళ్ళు ఎలా ఉండేవాడో అలాగే అయిపోయారనమాట. అండ్ టుక్ అవర్ యూజువల్ ప్లేసెస్ టు రిసీవ్ ద లార్డ్. వీళ్ళు ఎక్కడెక్కడ కూర్చునేవారో ఆ స్థానాల్లోకి వెళ్ళిపోయేవారు బాబాని రిసీవ్ చేసుకోవడానికి. ఐ డోంట్ నో వాట్ మేడ్ బాబా సే దిస్. అయితే బాబా కూడా ఒక మాట అన్నారు. మరి ఆయన ఎలా చెప్పాడో నాకు అర్థం కాలేదు. బట్ యాజ్ ఇఫ్ టు రాటిఫై దిస్ ప్లాట్ ఆఫ్ అవర్స్ వెన్ దేశ్ముఖ్ గ్రీటెడ్ బాబా, హి ఎంబ్రేస్డ్ హిమ్ అండ్ దెన్ సెడ్. బాబా మా ప్లాట్‌ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఒక మాట అన్నారు. అది ఎలా జరిగిందంటే ఆయన వచ్చారు. రాగానే దేశ్ముఖ్ బాబాకి ప్రణమిల్లాడు. బాబా కూడా అతన్ని ఆలింగనం చేసుకొని ఇలా చెప్పారు. వెల్ డాక్టర్, యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు హార్ట్ ఇఫ్ ది మండలి డోంట్ వెల్కమ్ యూ ఆర్ గ్రీట్ యూ. బాబా అన్నారు. ఈ మండలి వాళ్ళు ఇదివరకులాగా నీకు ఆనందంగా వాళ్ళు అభివాదం చేసి పలకరించడం అది ఒకవేళ చేయకపోతే నువ్వేం పట్టించుకోకు సుమా. దే డూ హ్యావ్ లవ్ ఫర్ యూ. ఆళ్ళు నీ మీద ప్రేమ తప్పకుండా ఉంది వాళ్ళకి. బట్ ఇట్ ఈస్ దేర్ వే. సో, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. కానీ వాళ్ళ పద్ధతి అలా మారిపోయింది మరి. అంచేత పట్టించుకోకు నువ్వే అన్నారు. వీఆర్ నెవర్ ఇన్ఫార్మ్డ్ బాబా ఆఫ్ అవర్ ప్లాట్. మేము నిజానికి బాబాతో మా ప్లాన్ గురించి అసలు ఒక మాట కూడా చెప్పలేదు. బట్ ఫర్ దేశ్ముఖ్ వాట్ బాబా సెడ్ కన్ఫర్మ్డ్ దట్ వి హాడ్ ఇండీడ్ బికమ్ మస్ట్. వెంటనే దేశ్ముఖ్‌కి అర్థమైంది. అమ్మా! నిజమే అన్నమాట. వీళ్ళు మస్తులైపోయారైతే. అంచేతే వీళ్ళు ఇలాగ ప్రవర్తనలో మార్పొచ్చేసింది అని అతను నమ్మాడతను. And even many years later, when I saw him in the trust office, he still believed that Baba's grace had descended upon us. చాలా రోజుల తర్వాత బహుశా బాబా శరీరం వదిలేసిన తర్వాత అనుకుందాం. ట్రస్ట్ ఆఫీస్‌లో ఒకసారి దేశ్ముఖ్ వచ్చినప్పుడు, అప్పుడు కూడా అతను ఇదే మాట చెప్పాడు. మొత్తానికి బాబా నా అభ్యర్థనను ఆలకించి మీ మీద తన కృపను కురిపించాడు. లేకపోతే మీరు ఏమైపోదురో అన్నట్టుగా అన్నాడనమాట. I even told him the whole story, that it was a joke.
బట్ యూ వోంట్ బిలీవ్ మీ. అప్పుడు నేను నవ్వి చెప్పాను, ఇది అంతా ఉట్టి తమాషాకి చేశాను సుమా, నిజం కాదు అని. ఎడవై చెప్పాను, బాబా చెప్పాడు కదా, నిజమే ఇది. నా మాట నమ్మలేదు అతను. బాబా టోల్డ్ మీ యు ఆర్ టెలింగ్ ఎ లై, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, బాబా నాతో చెప్పాడు కదా వేళ అన్నాడు దేశ్ముఖ్. దట్ వాజ్ డాక్టర్ దేశ్ముఖ్. అది అంత అమాయకుడు దేశ్ముఖ్. బట్ హిజ్ లవ్ ఫర్ బాబా వాజ్ రియలీ సంథింగ్. కానీ అతని ప్రేమ, బాబా యందు గల ప్రేమ అనన్య సామాన్యమైనది. And because of his love for Baba, he was allowed to come and join us quite often, especially during the summer months when he would have his vacation time. అతని ప్రేమ కారణంగానే బాబా అతన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మండలి వాళ్ళతో ఉండు నువ్వు కూడా అని, ముఖ్యంగా వేసవి నెలల్లో మాతో పాటు కలిసి ఉంటూ ఉండేవాడు. వన్స్ ఇట్ సో హ్యాపెన్ దట్ బాబా వాజ్ ఆన్ టూర్. ఒకసారి ఏమైందంటే బాబా పర్యటనలో ఉన్నారు, ఏదో పర్యటనలో. అండ్ డాక్టర్ దేశ్ముఖ్ హ్యాడ్ జస్ట్ అరైవ్డ్. అప్పుడే బాబాను కలవడానికి ఆ పర్యటనలో ఎక్కడున్నారో అక్కడికి వచ్చాడు. బీయింగ్ సమ్మర్ టైమ్ ఇట్ వాజ్ హాట్ అండ్ హీ వాంటెడ్ టు స్లీప్ ఆన్ ద టెర్రస్ ఆఫ్ ది హౌస్ వేర్ వీ వర్ స్టేయింగ్. అది ఒక బంగ్లా అద్దెకి తీసుకున్నారో లేకపోతే ఆ రాత్రికి బస ఉన్నారు బాబా. ఆ బంగ్లాలో పైన డాబా ఉంది, అంటే పైన మేడ అనమాట, అది ఆకాశం, పైన ఆకాశం కనపడుద్ది. అది అంటే మేము అక్కడ ఉండేవాళ్ళం. అక్కడే ఇతను ఉండడానికి వచ్చాడు ఆ పై అంతస్తుకి. ద మండ్లీ డిస్పర్స్డ్ ఫర్ ద నైట్. రాత్రికి మండలి వాళ్ళంతా విశ్రమించడానికి పూనుకున్నారు. ఈచ్ ఆఫ్ us హ్యాడ్ అవర్ ఓన్ ప్లేస్ టు స్లీప్ దట్ హ్యాడ్ బిన్ ఫిక్స్డ్ బై బాబా. బాబా ఎప్పుడు ఒక బిల్డింగ్లోకి వెళ్ళగానే ఎవడెవడు ఎక్కడ పడుకోవాలో ఖచ్చితంగా చెప్పేసేవారు, నువ్వు ఇక్కడ, నువ్వు ఇక్కడ, నువ్వు ఇక్కడ. అంతే, వీళ్ళకి ఏమో స్వతంత్రం లేదు, ఆయనే అంత బాధ్యత. అంచేత ఎవడు జాగాలో వాడు పడుకున్నాం మేమందరం కూడా. బట్ దిస్ మ్యాన్ వాజ్ ఎ విజిటర్, సో హీ కుడ్ నాట్ సెలెక్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ వేర్ హీ వాంటెడ్ టు స్లీప్. ఇతను ఎక్కడ పడుకోవాలో అర్థం కాలేదు ఎవరికి, దేశ్ముఖ్కి. ఐ థింక్ వీ వర్ సమ్వేర్ నియర్ ఔరంగాబాద్ ఆర్ పెర్హాప్స్ సికింద్రాబాద్. ఇది అంటున్నాడు, బహుశా అది ఔరంగాబాద్ అన్న అయి ఉండొచ్చు, సికింద్రాబాద్ అయినా అయి ఉండొచ్చు, నేను జ్ఞాపకం లేదు నాకు. ఎనీవే సంబడి హ్యాడ్ బ్రాట్ బాబా సమ్ మ్యాంగోస్ అండ్ హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఏ గుడ్ సైజ్డ్ మ్యాంగో టు ఈచ్ ఆఫ్ ది మండలి. నేను మిగిలిన గ్రంథాల్లో చదివిన ప్రకారము విజయవాడ నుంచి మాజేటి రామ్మోహన్ రావు గారు, చింతా సర్వారావు గారు, వీళ్ళంతా ప్రతి వేసవిలోనూ కూడా నూజివీడి రసాలు గంపలు గంపలు మనుషుల్ని పెట్టి బాబా దగ్గరికి పంపించేవారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి, గురుప్రసాద్ ఉంటే గురుప్రసాద్, మేరాజాద్ ఉంటే మేరాజాద్. బహుశా అలాగే మిగిలిన వాళ్ళు కూడా పంపేవారేమో మనకు తెలియదు. ఎవరు మొత్తానికి మంచి పెద్ద సైజు మ్యాంగోస్ బాబాకి పట్టుకొచ్చి ఇచ్చారు. ప్రతి వాడికి ఒక్కొక్క మామిడి పండుని బాబా పంచి ఇచ్చేశారు. Gustaji was particularly fond of the fruit, and as was the usual custom with Indian, whatever is your favorite food, you always want to save for last. అది గుస్తాజీకి ఈ మామిడి పండు అంటే పిచ్చి ఇష్టం, అతనికి చాలా చాలా ఇష్టం. భారతదేశంలో ఒక అలవాటు ఏంటంటే బాగా ఇష్టమైన ఐటమ్ చివరి వరకు దాచుకొని ఆ చివరిలో తినడం అలవాటు భారతదేశంలో. So Gustaji had decided to eat his mango in the night when there was nobody around him and he could enjoy it undisturbed. గుస్తాజీ ఆ మామిడి పండుని దాచేసుకున్నాడు. పగలు అందరూ చూస్తుండగా తింటే ఆ రుచిని నేను ఆస్వాదించలేను. రాత్రి అందరూ పడుకున్నాక అప్పుడు దాన్ని బయటికి తీసి అప్పుడు ఆ రుచిని ఆస్వాదిద్దాం అని దాచుకున్నాడు దాన్ని. Now it so happened that in the dead of the night, Gustaji remembered his mango. అర్ధరాత్రి 12 ఎంతో అవుతుంది, అప్పుడు ఈ మ్యాంగో, ఈ మామిడి పండుని గుర్తు తెచ్చుకున్నాడు గుస్తాజీ. అండ్ సో ఆఫ్టర్ వాషింగ్ ఇట్ హీ స్క్వాటెడ్ ఆన్ ద స్టెప్స్ ఆఫ్ ది హౌస్. పై అంతస్తుకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల మీద కూర్చున్నాడు ఎవరు, గుస్తాజీ. ఆ మామిడి పండుని కడిగి బాగా పిసికి తినడానికి రెడీగా పట్టుకుని ఆ మెట్ల మీద కూర్చున్నాడు. రిలాక్స్ అండ్ అన్డిస్టర్బ్డ్ బై ఎనీ ఆఫ్ ది కంపానియన్స్ అండ్ బిగాన్ టు ఈట్ హిస్ మ్యాంగో, రిలీషింగ్ ఎవ్రీ బైట్. అది ఒక్కొక్కటి ఇలా పీలుస్తూ ఆ రుచిని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. జస్ట్ దెన్ ఇట్ స్టార్టెడ్ టు డ్రిజిల్. అప్పుడే చిన్న జల్లు మొదలైంది పైన.
Of course, Gustaji was on the steps, so he did not care. అతను మెట్ల మీద ఉన్నాడు కాబట్టి అతనికి ఈ జల్లు ఏమీ ప్రభావం చూపించలేదు అతని మీద. బట్ డాక్టర్ దేశ్ముఖ్ వాజ్ ఆన్ ద టెర్రస్ స్లీపింగ్ అన్ హిస్ బెడ్డింగ్ రోల్ అండ్ ఇట్ వోక్ హిమ్ అప్. ఈ దేశ్ముఖ్ ఏం చేస్తున్నాడు? పైన ఆకాశం చూస్తూ బెడ్డింగ్ రోల్ వేసుకుని పడుకున్నాడు. అతను ఈ చినుకులు పడగానే ఆ బెడ్డింగ్ రోల్ ఎత్తి లేచిపోయాడు, నిద్ర లేచాడు. హీ థాట్ దట్ ద రెయిన్ మైట్ స్టార్ట్ పోరింగ్ డౌన్. అమ్మో, వర్షం పెద్దదైపోయేలా ఉంది అనుకున్నాడు. సో డిసైడెడ్ టు రోల్ అప్ హిస్ బెడ్డింగ్ అండ్ కమ్ డౌన్ స్టేర్స్. ఇక బెడ్డింగ్ చుట్టేసి నెత్తి మీద పెట్టుకొని కిందకు వచ్చేద్దాం అని డిసైడ్ చేసుకున్నాడు. బట్ దెన్ హీ హ్యాడ్ ఎ సెకండ్ థాట్. అంతలో ఒక మెరుపు లాంటి ఆలోచన అతనికి వచ్చింది. ఇట్ వుడ్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు క్యారీ దట్ హ్యూజ్ బెడ్డింగ్ రోల్ డౌన్ అండ్ హీ మైట్ గెట్ వెట్ అండ్ వే. ఈ బెడ్డింగ్ అంతా మోసుకుని పెద్ద బెడ్డింగ్ ఇప్పుడులాగా లేవు కదండి, పూర్వం చాలా పెద్ద పెద్ద పరుపులు, కాటన్ పరుపులు అవి ఉండేవి బెడ్డింగ్లో. అదంతా మోయిస్తూ లోపల నేనే తడిసిపోతాను అనుకున్నాడు. సో ఇన్స్టెడ్ హీ హెడ్ డిసైడెడ్ టు త్రో ఇట్ డౌన్ ఫ్రమ్ ద టెర్రస్. ఈ అర్ధరాత్రి ఎవడుంటాడు, ఇసిరేద్దాం కిందకే ఆ పరుపుని కదా అనుకున్నాడు. లిటిల్ డిడ్ యు నో that the spot where he had selected to drop the bedding roll was the place where Gustaji was seated, relishing his mango. పాపం ఈ గుస్తాజీ ఏ మెట్ల మీద అయితే కూర్చుని ఈ మామిడి పండును ఆస్వాదిస్తూ ఉన్నాడో ఆ మెట్ల మీదకి విసిరేద్దామని డిసైడ్ అయ్యాడు దేశ్ముఖ్. Meanwhile, as Gustaji is sucking on his mango, oblivious to the world, his happiness at its zenith, all of a sudden, from the darkness comes a thunderbolt. సంథింగ్ హ్యూజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఎక్కడి నుంచో పెద్ద బరువు తుప్పమని పడింది. ఇతను ఎంత ఆస్వాదిస్తూ ఈ మామిడి పండు పీలుస్తూ ఉన్నటువంటి ఈ దృశ్యం చెదిరిపోయిందనమాట. ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ డాక్టర్ దేశ్ముఖ్ వాక్స్ బై. ఆ బెడ్డింగ్ ఇసిరేసి వెనకాల ఆయన నడుచుకుంటూ వచ్చాడు దేశ్ముఖ్. ఫిక్స్ అప్ ది బెడ్డింగ్ రోల్ అండ్ సే హలో టు గుస్తాజీ. ఈ విసిరేసిన ఈ బెడ్డింగ్ని భుజం ఎత్తుకొని ఆ జై బాబా అని గుస్తాజీకి అభినందనం చెప్పాడు. అనవేర్ దట్ ఇట్ ఆల్మోస్ట్ ల్యాండెడ్ అండ్ గుస్తాజీ సెడ్. ఇది ఇంచుమించు గుస్తాజీ నెత్తి మీదే పడిపోయిందనే విషయం గమనించలేకపోయాడు దేశ్ముఖ్. అండ్ గుస్తాజీ కాంట్ సే ఎనీథింగ్ బికాజ్ హీఈస్ అబ్జర్వింగ్ సైలెంట్. మనకు తెలుసు గుస్తాజీ సుదీర్ఘమైన మౌనాన్ని ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి కోపాన్ని కూడా ప్రదర్శించలేకపోయాడు. హీ కాంట్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ ఫర్ అ మ్యాన్స్ రూడ్నెస్. ఈ దేశ్ముఖ్ ఇంత మొరటుగా ప్రవర్తించినందుకు తన కోపాన్ని చెప్పి పరిస్థితుల్లో లేడు అతను పాపం గుస్తాజీ మౌనం కారణంగా. సో ద నెక్స్ట్ మార్నింగ్ దెర్ ఈజ్ కోర్ట్ మార్షల్. మన పొద్దున్నే గుస్తాజీ వెళ్ళి బాబాకి చెప్పాడు, ఎవడో ఆ బెడ్డింగ్ ఇసిరేసాడు, అది నేను నన్ను నెత్తిమీ పడుంటూ నేను చచ్చి ఉండేవాడిని, నువ్వు న్యాయం చేయాలి బాబా అంటే వెంటనే అందరినీ సమావేశపరచండి అన్నారు బాబా. బాబా ఈ స్టోల్ ద హోల్ స్టోరీ, మొత్తం కథ అంతా బాబాకి చెప్పారు. ఐ న్యూ గుస్తాజీ సైన్ లాంగ్వేజ్ సో ఐ ఇంటర్ప్రిటెడ్. ఈ రీచ్ కూడా బాబా పక్క నుండి గుస్తాజీ సౌజ్ఞలు వేరే, బాబా సౌజ్ఞలు వేరే, రెండు మాస్టర్ చేశాడు ఈ రీచ్. అంచేత నాకు గుస్తాజీ భాష వచ్చు కాబట్టి అతని సౌజ్ఞలన్నీ అనువదించి చెప్పాను నేను. గుస్తాజీ డిస్క్రైబ్స్ టు అస్ హౌ హీ ఫెల్ట్. అతనికి ఎంత భయం వేసిందో, ఎంత కోపం వచ్చిందో ఇదంతా సౌజ్ఞల ద్వారా చెప్పాడు. He told Baba that he became a tennis ball. The fright made him jump so high that he almost touched the ceiling. నేను ఆ భయానికి ఎంత ఎత్తి ఎగిరిపోయినా తెలుసా, ఇంచుమించు ఒక టెన్నిస్ బాల్ లాగా ఎగిరి ఆ పైకప్పుకి ఇంచుమించు తగిలినంత పని అయింది నాకు అన్నాడు. He did not know what had happened. అసలు ఏమైందో నేను తెలుసుకోలేకపోయాను అంత బరువు పడేటప్పుడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ ఈజ్ ఎ బెడ్డింగ్ రోల్. ఎక్కడి నుంచి పడింది ఇది ఈ బెడ్డింగ్? హూ ఇజ్ ఇట్? ఎవరిది? హీ థాట్ దేర్ హ్యాడ్ బీన్ సమ్ విచ్ క్రాఫ్ట్ ఇన్ ది హౌస్. ఎక్కడో దెయ్యం ఏదో ఉందేమో ఈ ఇంట్లో, లేకపోతే మంత్రగత్తెలు ఎవరైనా ఈ చేస్తున్నారేమో ఇదంతా అనిపించింది నాకు. హీ హ్యాడ్ కంప్లీట్లీ ఫర్గాటెన్ అబౌట్ దేశ్ముఖ్స్ విజిట్. అసలు దేశ్ముఖ్ వచ్చాడు అనే విషయమే మర్చిపోయాడు అతను. హీ సెడ్, బాబాయ్ ఇట్ ఈస్ క్రిమినల్ ఫర్ దేశ్ముఖ్ టు డ్రాప్ సచ్ ఏ హెవీ థింగ్. అంత బరువును అలా విసిరేయడం పెద్ద నేరం బాబా దేశ్ముఖ్ తరపున అన్నాడు. సపోజ్ ఇఫ్ యూ డ్రాప్డ్ ది బెడ్డింగ్ రోల్ రైట్ ఆన్ మై బ్యాక్ నెక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ డెడ్ పర్సన్. అది నా మెడ మీద పడుంటే ఏమైంది, ఇప్పుడు చచ్చిపోయి ఉండేవాడిని నేను బయటికి
అన్నాడు. బాబా వార్న్డ్ డాక్టర్ దేశ్ముఖ్ టు బి మోర్ కేర్ఫుల్ అండ్ నాట్ టు డూ సచ్ ఎ థింగ్ అగైన్. బట్ వి ఆల్ ఎంజాయ్డ్ ది స్టోరీ. బాబా గుస్తాద్జీని శాంతింపజేయడం కోసం దేశ్ముఖ్ని హెచ్చరించారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని ఉండు, ఇలాంటి పనులు చేయకు మళ్ళీ ఇక మీద అని చెప్పారు. అందరూ ఇది మాత్రం ఈ వినోదాన్ని అందరూ ఆస్వాదించారు. ఆల్ రైట్, నౌ లెట్ us రిటర్న్ టు ద స్టోరీ ఐ స్టార్టెడ్ టు టెల్ యూ అబౌట్ ద పోజ్ ఆఫ్ బాబా. తిరిచి అంటున్నాడు, మనం కథను వదిలేసి చాలా దూరం వచ్చేసాం దేశ్ముఖ్ గురించి చెప్పడం కోసం. మళ్ళీ కథకి వెళ్ళిపోదాం. ఆ బాబా ఫోటోని మనం చూసాం కదా, నిన్న మనం చూపించుకున్నాం, మన ఈ సైట్లో కూడా చూపించారు. ఆ ఫోటో, ఆ పోజు దగ్గరికి వద్దాం. దేశ్ముఖ్ is talking with my mother and looking around our sitting room when his eyes fall on this picture. దేశ్ముఖ్ గాయమైతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ హాల్లో గోడకున్నటువంటి ఈ ఫోటో మీద పడింది. He turns to my mother and asks her. గాయమై వైపు తిరిగి ఇలా అడిగాడు, కెన్ ఐ హ్యావ్ ఎ కాపీ ఆఫ్ దట్ ఫోటోగ్రాఫ్? అమ్మ, నేను దాన్ని కాపీ చేయించుకోవచ్చు ఆ ఫోటోని అని అడిగాడు. ఐఎమ్ సారీ బట్ వీ డోంట్ హ్యావ్ ఎ కాపీ ఆఫ్ ఇట్. ఆవిడంది, మా దగ్గర ఇంకో కాపీ ఏమీ లేదు ప్రొఫెసర్ గారు, అది ఒక్కటే ఉంది అంతే. వెల్, కెన్ ఐ టేక్ ఇట్ విత్ ద ఫ్రేమ్ అండ్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్? నేను ఈ ఫోటో ఫ్రేమ్తో సహా తీసుకెళ్ళిపోయి స్టూడియోకి వెళ్ళి దీన్ని ఫోటో తీయించి ఒక కాపీ చేయించుకుంటాను అన్నాడు. మై మదర్ గోస్ ఆల్ అవుట్ ఫర్ పీపుల్ హూ టాక్ అ బాబా. ఇక బాబా విషయానికి వస్తే మా అమ్మ చెయ్యింది, చెయ్యగలిగింది, చెయ్యలేనిది అని ఏమి లేదు, ఏదైనా సరే ఇచ్చేస్తాడు, రెడీగా ఉంటుంది ఎప్పుడు. సో షీ ఆర్డర్స్ మీ టు టేక్ డౌన్ ది పిక్చర్ అండ్ గివ్ ఇట్ టు హిమ్. వెంటనే ఎరిచిని పిలిచి ఈ గోడ నుంచి తీసి దాన్ని శుభ్రంగా గోడతో తుడిచి ఇతనికి ఇచ్చేయి అంది. హీ థ్యాంక్స్ హర్ ప్రొఫ్యూస్లీ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ టీ. అతను టీ తాగేసి ఈ ఫోటో పట్టుకుని వెళ్ళిపోయాడు దేశ్ముఖ్. ఏ ఫ్యూ డేస్ పాస్ బై. ఇలా కొద్ది రోజులు, ఒక వారం రోజులు ఎంతో గడిచింది. అండ్ మై మదర్ సడన్లీ రిసీవ్స్ ఎ టెలిగ్రామ్ ఫ్రమ్ బాబా. బాబా నుంచి ఓ టెలిగ్రామ్ వచ్చింది అకస్మాత్తుగా. వై హ్యావ్ యూ డ్రివెన్ మీ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ మెహర్ బాబా? ఆ టెలిగ్రామ్ ఏమునుంది, నీ ఇంటి నుంచి నన్ను బయటికి ఎందుకు తరిమేశావు మెహర్ బాబా అని ఆ టెలిగ్రామ్ వచ్చింది. ఫర్ మై మదర్ ఇట్ వాజ్ బియాండ్ హర్ రీజన్. ఇదేంటి, నేను ఆయన తరివేయడం ఏమిటి, ఎలా జరిగింది ఇది అని ఆశ్చర్యపోయింది ఆవిడ. వై షుడ్ బాబా రైట్ దాట్? అసలు ఇలాగేంటి, ఇలా ఇచ్చారంటే టెలిగ్రామ్ బాబా? ఎరిచిని అడిగింది ఆవిడ. వై వుడ్ బాబా సెండ్ దిస్ టెలిగ్రామ్? బాబా ఇలా టెలిగ్రామ్ ఇచ్చారేంటి, ఏదో ఉండుంటుంది దీని వెనకాల. షీ వాజ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. అయ్యో, నేను బాబాని నా ఇంటి నుంచి బయటికి తరివేయడమా అని చాలా విచారించింది ఆవిడ. అండ్ ఫెల్ట్ కన్ఫ్యూజ్డ్ అండ్ మిజరబుల్. ఆవిడ విషాదంలో కూరుకుపోయింది. వీ చిల్డ్రన్ వెంట్ టు స్కూల్ అండ్ మై ఫాదర్ వాజ్ ఆన్ టూర్. మేమేమో స్కూల్కి వెళ్ళిపోయాం, మా నాన్న టూర్కి వెళ్ళిపోయాడు. పాపం ఆవిడ ఒక్క ఆవిడే ఉంది. అండ్ సో షీ వాజ్ ది ఓన్లీ వన్ ఇన్ ది హౌస్. ఆవిడ ఒక్క ఆవిడే ఉంటూ ఆ విచారంలో ఉంది. షీ వుడ్ సీ ఇట్. దే ఆర్ పాండరింగ్ వై బాబా షుడ్ సెండ్ సచ్ ఏ మెసేజ్. ఎందుకు పంపించారు బాబా ఇలాంటి టెలిగ్రామ్ అని అదే ఆలోచనలో ఉంది. వాట్ హ్యాడ్ షీ డన్ టు డిస్ప్లీజ్ హిమ్? బాబాకి నొచ్చుకునేలా తను ఏం చేసింది అని ఆలోచించడం మొదలుపెట్టింది. వన్ డే షీ వాజ్ ఇన్ ది సిట్టింగ్ రూమ్. ఇలా వర్రీలో ఉండగా ఆవిడ ఆ హాల్లో కూర్చుని ఉంది. హెర్ అటెన్షన్ వాజ్ డ్రాన్ టు ఎ బ్లాంక్ స్పేస్ ఆన్ ద వాల్. ఇది వరకు బాబా ఫోటో ఉండేది కదా గోడ మీద, దాన్ని చూడడం అలవాటు ఆవిడకి. సో అలా అలవాటుగా చూస్తే ఖాళీ గోడ కనపడింది అక్కడ, ఆ ఫోటో లేదు కదా. ఇట్ సడన్లీ క్లిక్డ్. వెంటనే ఆవిడకి వెలిగింది. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ షీ సెడ్. నేను స్కూల్ నుంచి ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఆవిడ నాతో చెప్పింది, ఎరేజ్ గో బ్యాక్ అండ్ గెట్ దట్ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ డాక్టర్ దేశ్ముఖ్ ఇమ్మీడియట్లీ. వెంటనే ఇంకో పని చేయకుండా దేశ్ముఖ్ ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఆ ఫోటో తెచ్చేయి అని చెప్పింది. టేక్ దిస్ టెలిగ్రామ్ ఫ్రమ్ బాబా అండ్ షో ఇట్ టు హిమ్ సో దట్ హీ విల్ బిలీవ్ యూ. ఇప్పుడు నీ మాటలు నమ్మడు ప్రొఫెసర్ కదా అంత సులువుగా. ఈ టెలిగ్రామ్ కూడా పట్టుకెళ్ళి, ఇగో బాబా ఇలా టెలిగ్రామ్ ఇచ్చారు కాబట్టి ఆ ఫోటో ఇచ్చేయాలి నువ్వు అని తెచ్చేయి. ఐ వండర్డ్ వై షీ షుడ్ ఫీల్ దట్ వే. బట్ ఐ వెంట్ టు హిజ్ హౌస్ అండ్ ఆస్క్డ్ ఫర్ ద ఫోటోగ్రాఫ్. నేను వెళ్ళి వెంటనే ఆ ఫోటోని ఇచ్చేయమని అడిగాను నేను.
హీ సెడ్, "ఓ ఐఎమ్ సారీ ఐ డిలేడ్." అయ్యో! నేను ఆలస్యం చేసిన మాట నన్ను క్షమించండి అన్నాడు. బట్ యూ నో ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ ద ఫోటో కాపీడ్. అది టైం పట్టేసింది ఇది కాపీ చేయించడానికి. ఐ వాజ్ అబౌట్ టు కమ్ అండ్ రిటర్న్ ఇట్ టు యూ. చేయించేసాను. నేనే పట్టుకొచ్చి ఇద్దాం అనుకున్నాను. బట్ వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ హర్రీ టు హ్యావ్ ద ఫోటో బ్యాక్? నువ్వే ఇంత హడావుడిగా వచ్చేసేమిటి? నేను తెచ్చేద్దును కదా! ఎందుకంత కంగారు? అన్నాడు. ఐ షోడ్ హిమ్ ద టెలిగ్రామ్ ఫ్రమ్ బాబా అండ్ హి గేవ్ ది ఫోటో టు మీ. బాబా నుంచి వచ్చిన టెలిగ్రామ్ చూపించాను. వెంటనే ఆ ఫోటో నా చేతిలో పెట్టేశాడు అతను. ఐ కేమ్ బ్యాక్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద ప్లేస్ ఆన్ ద వాల్. వెంటనే ఆ గోడకి ఆ ఫోటోని తగిలించేశాను. ఎ ఫ్యూ డేస్ లేటర్ అనదర్ టెలిగ్రామ్ అరైవ్డ్ ఫర్ మై మదర్. మళ్ళీ మా అమ్మ పేరు మీద ఇంకో టెలిగ్రామ్ వచ్చింది 2, 3 రోజులకి. హ్యాపీ ఐఎమ్ బ్యాక్ హోమ్ బాబా. హమ్మయ్య! నన్ను మళ్ళీ ఇంట్లోకి తెచ్చిపెట్టేసుకున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మెహర్ బాబా అని వచ్చింది టెలిగ్రామ్. వెన్ బాబా కాల్డ్ us in 1938 to leave everything and come to him, my mother brought this photograph with her. 1938లో బాబా టెలిగ్రామ్ పంపించారు. అన్నీ విడిచిపెట్టేసి మీ కుటుంబం అంతా నా దగ్గరికి వచ్చి చేరిపోండి అని. మనకు తెలుసు కదా ఆ కథ. అప్పుడు మా అమ్మ ఈ ఫోటోని తన వెంట కూడా తెచ్చుకుంది బాబా దగ్గరికి. అండ్ షీ వుడ్ క్యారీ ఇట్ వేరెవర్ వి వుడ్ గో. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోటో మకాం మార్చినా కూడా దీనికి కూడా పట్టుకెళ్తూ ఉంటుంది. బట్ దిస్ ఇన్సిడెంట్ వాస్ దెన్ ఫర్గాటన్ ఫర్ డికేడ్స్. అయితే ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాలకి మర్చిపోయాం మేము. ఇన్ 1943 Baba sent my family to Pune and we were living in Bindra house. అంటే 1938లో ఈ మొత్తం కుటుంబాన్ని తన దగ్గరికి వచ్చేయమని బాబా ఆహ్వానించారు. 5 ఏళ్ల తర్వాత పూనాలో బింద్రా హౌస్‌లో ఉండమని చెప్పారు. వెనెవర్ బాబా పెయిడ్ ఎ విజిట్, ఇట్ వాస్ కస్టమరీ ఫర్ హిమ్ టు గో ఫ్రమ్ రూమ్ టు రూమ్. బాబా ఏ గృహ సందర్శనానికి వెళ్ళినా కూడా ప్రతి గది ఆయన కాలు పెట్టందే బయటికి రారు. బాత్రూమ్ అవ్వచ్చు, కిచెన్ అవ్వచ్చు, ఏదైనా సరే. హి వుడ్ ఈవెన్ ఓపెన్ ద ల్యాడర్ అండ్ టేస్ట్ దీస్ ఆర్ దట్. ఒక్కోసారి వంటగదిలోకి వచ్చి అరమారులు తీసి ఆ డబ్బాల్లో తీసి నోట్లో వేసుకునేవారు. ఆ రుచి కూడా చూస్తూ ఉండేవారు. అండ్ సో వన్ డే హి వెంట్ టు ది ప్లేస్ వేర్ ది ఫోటోగ్రాఫ్ వాజ్ హ్యాంగింగ్. ఒక రోజున ఈ ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటి ఆ చోటకి వెళ్ళారు బాబా. హి లుక్డ్ ఎట్ ఇట్ యాజ్ ఇఫ్ హి వాజ్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. దానికేసి ఎంత తదేకంగా చూసారంటే బాబా, ఆ ఫోటోని మొదటిసారి ఆ పోజ్ చూస్తున్నారేమో అనిపించింది మాకు. అంతలా చూశారు. దెన్ హి టర్న్ టు మై మదర్ అండ్ సెడ్. అప్పుడు మా అమ్మ వైపు తిరిగి ఇలా చెప్పారు. ఐ విష్ ఫర్ యూ టు పెర్ఫార్మ్ ది హారతి. దీనికి హారతి ఇచ్చేయి ఇప్పుడు నువ్వు వెంటనే అన్నారు బాబా. సో మై మదర్ కాల్డ్ మై 2 సిస్టర్స్ అండ్ ద 3 ఆఫ్ దెమ్ స్టూడ్ రెవరెంట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పిక్చర్. వెంటనే తన కూతుళ్ళిద్దరిని పిలిచింది ఆవిడ. ఆ ముగ్గురు ఫోటో ముందు నిలబడి హారతి ఇచ్చారు. అండ్ టు దేర్ అమేజ్మెంట్ బాబా స్టూడ్ విత్ దెమ్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ బిఫోర్ ద లార్డ్స్ పిక్చర్. స్వయంగా బాబా కూడా చేతులు జోడించి తన ఫోటో ముందు నిలబడ్డారు. అంటే ఆ ముగ్గురితో పాటు బాబా కూడా జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ ది ఆర్తి వాజ్ ఓవర్ హి బౌడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫోటో. హారతి అయిపోగానే వంగి ప్రణమిల్లారు బాబా తన ఫోటోకి స్వయంగా. అండ్ దెన్ టర్నింగ్ టు మై మదర్ బాబా సెడ్. అప్పుడు మా అమ్మ వైపు తిరిగి ఇలా చెప్పారు. ఇన్ దిస్ పిక్చర్ ఐ అపియర్ యాజ్ ఐ రియల్లీ యామ్. నా నిజ స్వరూపం నేను ఎలా ఉంటానో అలా ఉంటుంది ఈ ఫోటో అన్నారు. దెన్ ఇట్ స్ట్రక్ హెర్. ఓ దట్ ఈస్ వై హీ సెడ్ వై హ్యావ్ యూ డ్రివెన్ మీ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఈవిడికి. అంత ఇష్టం అన్నమాట బాబాయ్కి ఈ ఫోటో. అందుకనే ఆ ఫోటోని ఎవరికో ఇచ్చేస్తే నన్ను ఇంటి నుంచి బయటికి ఎందుకు తరిమేశావని టెలిగ్రామ్ కూడా ఇచ్చారు బాబా. అందుకన్నమాట అని. ఇఫ్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్స్ ఇమేజెస్ లివ్. మన హృదయాల్లో ఆయనని గనక ప్రతిష్టాపన చేసేసుకుంటే ఆయన ఫోటోలన్నిటికీ జీవం వచ్చేస్తుంది అని. అంటే ఆ ఫోటోల్లో ఆయన జీవిస్తాడు అని. నెక్స్ట్ చాప్టర్ ఇది రేపు మొదలు పెడదామండి. ఈరోజు ఇక్కడితో ముగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై